నీలో సాటానిక్ అప్రెషన్ ఉందా అనేది నువ్వు గ్రహించుకోవాలంటే నైట్ మేర్స్, రాత్రి సుఖంగా పడుకోలేకపోతాం, చెడు కళలు, దెయ్యపు కళలు, ఎవరో వెంటాడుతున్నట్టు కళలు, భయం కళలు. అట్ ద సేమ్ టైం కొంతమందికి గర్భఫలం లేకపోతాం, బేరన్నెస్, జీవం లేదు, ఫలము రాదు. అలా కొంతమందికి ఉన్నదప్పుడు ఆపరేషన్ జరిగిందనుకో, ఆ కలిగిన బిడ్డను కూడా పోగొట్టుకుంటాం, అంటే ఆ ప్రెగ్నెన్సీ కూడా పోతాం. ఆ ప్రెగ్నెన్సీ పోయిన వెంటనే చూస్తే దే విల్ బి కంప్లీట్లీ వల్నరబుల్ అయిపోతారు. ఆ వల్నరబుల్లో వెంటనే అటాక్ అయిపోతాం చూస్తాం. అండ్ దెన్ మిస్క్యారేజెస్, ఇప్పుడు చెప్పిన రీతిగా. అండ్ దెన్ ద నెక్స్ట్ ఇస్, ఎంత కష్టపడినా చేతిలో ఏం మిగలకపోతాం, ఎంత కష్టపడినా. అండ్ ఇంకో చివరిది చెప్పాలంటే, ప్రార్థన రాదు. ప్రార్థన చేద్దామంటే నోరు కట్టేస్తుంది, ప్రార్థన చేద్దామంటే నాకు బ్లాంక్ అయిపోతుంది, ప్రార్థన చేద్దామంటే నాకు దడ వచ్చేస్తుంది, ప్రార్థన చేద్దామంటే నాకు అవ్వట్లేదు, ప్రార్థన చేద్దామంటే నిద్ర వచ్చేస్తుంది. మామూలు నిద్ర అలిచిపి యానింగ్ చేస్తాం గురించి నేను మాట్లాడతలే. ప్రార్థన అంటే కంటిన్యూస్ యానింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. యు సీ, దట్ ఈస్ అగైన్ డిమానిక్ అప్రెషన్, సెటానిక్ అప్రెషన్. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈరోజు చాలామంది అడుగుతాను అంటారు, నిజంగా రక్షించబడిన ఒక వ్యక్తి అపవాది ద్వారా పొంచబడతాడా, లేకపోతే పొజెస్ అవుతాడా? చూసి ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీవు యేసును నమ్మిన తర్వాత నీ ఆత్మ ఎవరి సొత్తు అవుతుంది? యేసు ప్రభు సొత్తు అవుతుంది. నీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది, కానీ నీ మనసు నీ చేతుల్లో ఉంది. సో నీ ఆత్మ యేసు ప్రభు చేతికి అప్పచెప్పిన తర్వాత అపవాది నీ ఆత్మను మొడతానికి అధికారం లేదు. అది ఎవరి కంట్రోల్లో ఉంది? యేసు ప్రభు కంట్రోల్లో ఉంది. కానీ అప్రెషన్ అనేటప్పుడు నీ ఆత్మ కాదు, నీ మనస్సు. అంటే అప్రెషన్ అనేది ఒక విశ్వాసికి కూడా కలుగుతుంది, పొజెషన్ అనేది ఒక విశ్వాసికి చూడలేదు, ఎందుకంటే తన ఆత్మ యేసు చేతులకు అప్పచెప్పాడు కాబట్టి. కానీ అప్రెషన్ అనేది, ఈ దాడులు అనేది, ఈ వెయిట్ అనేది, ఇది ఒక విశ్వాసికి కూడా కలిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? అపవాదికి తలుపు తెరిచినప్పుడు. బైబిల్లో చూసినప్పుడు అండి, అపవాదికి చోటు అవ్వద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 చూస్తే, గివ్ నో ప్లేస్ టు ద డెవిల్, క్లియర్గా ఉంది. సాతానికి చోటు ఇవ్వద్దు, దుష్టుడికి చోటు ఇవ్వద్దు. ఎక్కడిస్తావు చోటు? ఎక్కడి గురించి రాయబడుతుంది? అది నీ మనసులో ఇస్తావు. నీ మనసులో వాడికి చోటు ఇవ్వద్దు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు తలుపులు తెరిచి, ఏమేమి తలుపులు, ఎలాంటి రకమైన తలుపులు, తెలిసి లేకపోతే తెలియక చేసే పాపము అనేది తలుపు, విగ్రహారాధన అనేది తలుపు, అకల్ట్ అనేది తలుపు. అకల్ట్ మీన్స్ వాట్? మ్యాజికల్ ఫోర్సెస్, మ్యాజికల్ మాయలు, మంత్రాలు, వీటిని చేసేవారు అపవాదికి తలుపు తెరిచిన వారే. అదే టైంలో చూసినప్పుడు విచ్ క్రాఫ్ట్, నోయింగ్లీ అన్నోయింగ్లీ, కొంతమంది మంచి కొరకు చేస్తారంట. వైట్ విచ్ క్రాఫ్ట్ చేస్తారంట. బ్లాక్ మ్యాజిక్ కాక వైట్ మ్యాజిక్ చేస్తారంట. మంచి జరుగుతుందండి. నువ్వు ఏ మ్యాజిక్ చేసినా కూడా అపవాదికి తలుపు తెరుస్తున్నావు అనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. అండ్ అట్ ద సేమ్ టైం క్షమించరా అనే మనసు అపవాది తెలిసే చాలా పెద్ద డోరు. ఇన్ఫ్యాక్ట్ క్షమించరా అని మనసు ఏం పెద్ద పాపం అంటే, ఎన్ని పెద్ద పాపములు అంటే బాగానే ఉందంటే, నో. ఇన్ఫ్యాక్ట్ నీ హృదయంలో క్షమించరా అనే మనసు కలిగి ఉంటాం చాలా పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆల్టర్స్, పితృపారంపరంగా వచ్చే వ్యర్థమైన అలవాట్లు, అపవాది ద్వారంగా అనుగ్రహించబడిన ప్రేరేపణలు, అపవాది ద్వారంగా జరుగుతున్న కార్యములు నువ్వు జరిగిస్తూ వస్తున్నావంటే ఆ ఆల్టర్స్, ఫ్యామిలీ ఆల్టర్స్ ప్రభావితం జరుగుతూనే ఉంటుంది. నీకు తెలియకపోవచ్చు నీ తాత ఏం చేశాడు, నీకు తెలియకపోవచ్చు నీ ముత్తాత ఏం చేశాడు. తండ్రుల దోషంలో 3-4 తరాలకు వెళ్తాయంట. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు హీ నీడ్స్ టు ఆల్సో బ్రేక్ డౌన్ ద ఆల్టర్స్. ఆల్టర్స్ గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈరోజు ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్, బిట్ బై బిట్ వెళ్తాను. మీకు ఎక్కువ ఇచ్చినా కూడా అన్నీ మర్చిపోతారు. దేవుడు వాక్యం చూసినప్పుడు గిద్యోన్ని దేవుడు పిలుచుకునేటప్పుడు, గిద్యోనితో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, గిద్యోనితో దేవుడు వెళ్ళాలని ఆశపడినప్పుడు గిద్యోనికి ఏం తెలియజేయబడింది? మీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని బదలగొట్టు. ఎవరికి కట్టాడు తండ్రి? తన తండ్రి ఎవరి సొత్తు? యావే సొత్తు కదా.
కానీ ఎవరికి బలిపీఠం కట్టాడు? ఇస్తారాకి, అస్తరోత్కి, బయలుకి, అస్తరోత్కి అక్కడ కట్టి పెట్టాడు కదా. ఆ అస్తరోత్ స్తంభము, బయలు బలిపీఠాన్ని రెండిట్లని బద్దలు కొట్టాడంట. అది చేస్తనే కానీ దేవుని కార్యం అతని జీవితంలో జరగలే. Until you break down those covenants, those altars, those influence upon you, blessing, victory అనేది నీ జీవితంలో చూడలేవు. వారు అప్పటికి నిబంధనలు లేరా? ఉన్నారు. కానీ వారు చేసిన పాపపు కార్యాలను బట్టి ఆ అపవాది స్థాని బలం, అక్కడ బలిపీఠం ఉంది కాబట్టి అది ఆ తరమంతా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి భయం వేసి రాత్రి పగలగొట్టాడంట. పొద్దున వచ్చి అడుగుతున్నారు, ఎవరు పగలగొట్టింది? పగలగొట్టిన వాడిని చంపేయాలి. ఎవరు పగలగొట్టాడంట అంటున్నాడు వచ్చి గిద్యోను, నేనే. మా నాన్న కట్టింది నేను పగలగొట్టాను, నువ్వెవడు అడుగుతానికి? యు షుడ్ ఆల్వేస్ రిమెంబర్, నీ తండ్రి కట్టింది నువ్వే పగలగొట్టాలి, నేను పగలగొట్టలేను. అర్థమవుతుందా? మీ తాత ముత్తాత, యువర్ ఇన్హెరిటెన్స్ ఇస్ యోర్స్, ఇట్ హస్ నో రైట్ ఫర్ మీ. యూ నీడ్ టు బ్రేక్ డౌన్ దోస్ ఆల్టర్స్, నోబడి కెన్ స్టాప్ యూ. ఎందుకంటే తరము ఆస్తి నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు. నీకు సలహాలు అవ్వచ్చు కానీ అధికారం చూపిస్తానికి లేదు. అర్థమవుతుందా? అది శపితమైందన్నప్పుడు బ్రేక్ ఇట్ డౌన్. ఎందుకంటే దాని ప్రభావితము నీ జీవితం పైన ఎంతో ఉందన్నది గ్రహించు. ఈరోజు విడుదల కావాలన్నప్పుడు విడుదల ఎలా ప్రారంభమవుతుందంటే పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుందండి. ఈరోజు చాలామంది నాకు అపవాది దాడి చేస్తున్నాడు, నన్ను అపవాది నన్ను పొంచుకున్నాడు నన్ను అంటే, నీలో క్షమించారన్న మనసు ఉందా చూడు. దేవునికి విరోధమైన కార్యాలు జరిగించావో చూడు. దేవునికి విరోధమైన చోట్లకి వెళ్ళావో చూడు. దేవునికి విరోధమైనది చేస్తున్నావో చూడు. అవన్నింటిని విడిచిపెట్టాలి. కొన్నిసార్లు అజ్ఞానంలో చేసేస్తావు. అప్రస్ అయిన తర్వాత నువ్వు అపవాదిని ఎదిరిస్తానో చూస్తున్నావు. కానీ ఆ టైంలో నువ్వు చేయాల్సిన మొదటి దేవుని దగ్గరికి క్షమాపణ అడిగి నువ్వు చేసినవే దేవునికి విరోధమైనవి ఒప్పుకొని విడుదలలోకి రావాలి. ఈరోజు చాలాసార్లు ఏమనుకుంటారంటే, అలాగ దేవునికి అవిధేయులుగా బ్రతికి దేవునికి విరోధంగా జరిగించి అపవాదికి తలుపులు తెరిచి ఒక సేవకుడు దగ్గరకు వచ్చి ఈ దెయ్యం నుండి నన్ను విడిపించు అంటాం. చూసి ఒక సేవకుడు ధీమా పో అంటాం, సులభమే. కుక్క నీ ఇంట్లోకి వచ్చింది, తలుపు తెరిచి ఉంది, హై పో అంటే పోతుంది. నేను వెళ్ళిపా, మళ్ళీ రాదా? ఫస్ట్ తలుపు తెరిచిపెట్టి షూ అంటే ఎన్నిసార్లు వస్తుంది? లోపల మంచి చికెన్ స్మెల్ వస్తుంది. ఎట్లా ఉంటుంది దానికి? నీ గుమ్మం దగ్గరే తిరుగుతూ ఉంటుంది, నీ గుమ్మం దగ్గరే ఉంటుంది. నువ్వేదో ఇంకా అజ్ఞానంగా చేసే పాపం అంటే ఏంటి తెలుసా? ఆ తలుపు తెరిచిపెట్టి కుక్కని తింటావా అన్నావు, అంతే. ఇంకా నువ్వు పిలిచిన తర్వాత నువ్వు వచ్చి పో అంటే ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడే తిరుగుతాడు. నువ్వు పిలిచినోడు నువ్వు తరమాలి ఫస్ట్. వంట లేదు, బయటికి పో. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు గెట్ దట్ థింగ్ అథారిటీ. ఇది నా ఇల్లు, ఇది నా జీవితం, ఇది నా కుటుంబం, ఇది నాది, ఇది దేవుడు నాకు ఇచ్చింది. ఫైట్ ఫర్ వాట్ బిలాంగ్స్ టు యూ. నీకు తగిన దాని గురించి నువ్వు పోరాడాలి. నీది నువ్వు సంపాదించుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు అధికారాన్ని ఇచ్చా, నేను నీకు విడుదలనిచ్చా, నేను నీకు అభిషేకాన్ని ఇచ్చా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన జీవితంలో అందరిని విడిపిస్తానికి ఆశ కలిగి ఉన్నాడు. హియర్ దిస్ వెరీ క్లియర్లీ. అప్రెషన్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ ప్రెషర్, అప్రెషన్ అన్నప్పుడు హెవీనెస్, అబ్యూజింగ్. కానీ పొజెషన్ అనేటప్పుడు ఇంటర్నల్గా జరిగేది. పొజెస్ అయిన వ్యక్తి మామూలుగా కాన్షియస్లో ఉండరు. పొజెస్ అయిన వ్యక్తి నీ పేరు ఏంటంటే వేరే పేరు ఏదో చెప్తారు, ఆ వ్యక్తి పేరు చెప్పరు, ఆ వ్యక్తికి తెలియదు. ఆ వ్యక్తి కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా, ఎవరు మీరు, ఏం జరుగుతుంది అని అడుగుతారు. కానీ అప్రెస్ అయిన వ్యక్తికి ఎట్లా ఉంటుంది తెలుసా? ఏసేం తెలుసా అంటే, ఏసయా నన్ను విడిపించేసా, ఏసయా నన్ను విడిపించా. దట్స్ ఎ స్ట్రగుల్ గోయింగ్ ఆన్. అంటే ఈ మనస్సుని అపవాది పట్టుకుని పెట్టుకుంటున్నాడు, ఈమె కొడుతుంది. బట్ అలాంటి టైంలో రిపెంటెన్స్ ఈజ్ ద మెయిన్ కీ. రిపెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్, నాట్ సంథింగ్. అన్నిటి విషయమై పాప క్షమాపణ పొందాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఎంతోమంది క్రీస్తు అనుగ్రహించిన శక్తిని
అధికారాన్ని కలిగి ఉండట్లేదు. ఈ యొక్క మాట మాత్రం చదువుదామండి. కొలెషన్స్ చాప్టర్ 2 వర్స్ 14 and 15. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన వ్రతమును మేకులతో సిలువ కొట్టి ఏం చేశాడంట? మేకులతో సిలువకు కొట్టి. ఇదిగో, రక్షించబడిన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించబడిన వారికి, రక్షించబడని వారికి తేడా ఏంటో ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తున్న జాగ్రత్త. రక్షించబడిన వారు ఎవరైతే వారు పాపములు ఒప్పుకుంటున్నారో, వారు ఎలాంటి పాపం అనే రకం కాదు, ఏ పాపమైనా అన్ని పాపమే. పాపంని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారో, ఒప్పుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీకు విరోధంగా రాయబడిన, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ మాట కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది, మీకు అర్థమయ్యేలాగంటే ఆ రోజు ఆ గ్రీక్లో రాసినప్పుడు, ఆ రోజు రోమన్స్ రాసిన మాటల లాంగ్వేజ్లో రాశారు. అందుకని వాళ్ళకి అర్థమవుతుంది. మీకు చెప్పాలంటే అనుకుని చూద్దాం, రోమన్స్కి పన్ను కట్టాలి. లేకపోతే మీకు చెప్తాం, మీకు ఫైన్లు వేశారు. నీ ఫైన్లన్నీ రాసి పెట్టారు. నీ పేరు ఉంది, నీ పేరుకి ఫైన్ రాసి పెట్టుంది. ఓవర్ స్పీడింగ్ ఫైన్, కరెంట్ బిల్ కట్టలే ఫైన్, ఇది కట్టలే ఫైన్, ఈ పెనాల్టీ, నువ్వు చేసిన పాప కార్యాలు అన్నింటికి పెనాల్టీ రాసి పెద్ద లిస్ట్ నీకు రెడీగా ఉంది. ఇదిగో, చావరా, చస్తే ఉందరా, నీకు ఇంత శ్రమ, ఇంత ఉంది వేదన, ద ప్లేస్ ఆఫ్ టార్మెంట్లో తీర్పు దినం వరకు నువ్వు వేధించబడతావు, ఇది నీకు రాబోతుంది అని రాయబడిన నీకొంది చూడు పెనాల్టీ. దేవుడు ఏం చేశాడంట? రాతపూర్వకంగా నీ పైన రాసినవన్నీ తీసి ఆయన శిలువ మీదకేసి కొట్టాడంట. ఇట్స్ టు సే పేడ్ ఇన్ ఫుల్. నీ మాట పోయిన సండే కూడా చెప్పాను, మరలా చెప్తాను. పేడ్ ఇన్ ఫుల్. ఆ మాట యేసు ప్రభు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని శిలువ పైన పలికిన మాట చూస్తే, ఆ మాటకి అర్థము ఎలాగైతే ఒక రోమన్ సోల్జరు, ఒక వ్యక్తి అప్పంతా తీర్చిన తర్వాత, అకౌంట్స్ అన్నీ సెటిల్ చేసిన తర్వాత, బిల్ పేడ్ అని మన కొన్న తర్వాత బయట చెక్ చేస్తానికి చివరికి అన్ని లెక్కలు తీసుకుని ఒక స్టాంప్ కొడతారు చూడండి, బిల్ పేడ్ అని. ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ అడుగుతాడు, బిల్ ఏది? బిల్ పేడ్ అని ఉండాలి అక్కడ. బిల్లింగ్ ఇన్వాయిస్ మాత్రం కాదు, దాని మీద పేడ్ అని ఉంటే నువ్వు బయటికి పోవచ్చు అంటాడు. దేవుడు కూడా నీ కొరకు అంతా చేసి ముగించినప్పుడు హీ సెడ్ ఇట్ ఈస్ పేడ్. ఆ రోమన్ సోల్జర్ కూడా ఆ రీతిగా ఇట్ ఈస్ ఫినిష్డ్, పేడ్ ఇన్ ఫుల్ అని వేసి కొడతాడంట నీ గుమ్మం పైన. అప్పుడు ఎవడొచ్చినా కూడా ఆల్రెడీ పే చేస్తాడా, వెళ్ళిపోవచ్చు. పే చేస్తాడా, ఈయన వదిలేచ్చు. పే చేసేసాడా, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసు ప్రభు కూడా నీకు చేసింది అదే. ఈరోజు నీవు రక్షించబడిన వ్యక్తి అయితే నీవు అంతా తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పెడితే హీ సేయింగ్ ఇట్ ఈస్ పేడ్. నీవు రక్షించబడిన వ్యక్తి అయితే నీ రిసిప్ట్ ఇంకా నీ దగ్గర ఉంది. ఇది కేవలం బిల్లు కాదు, పెనాల్టీ రిసిప్ట్, నీకు రావాల్సిన శిక్ష రిసిప్ట్. యేసుని గురించి వింటున్నావేమో, యేసుని నమ్ముకోదాం అనుకుంటున్నావేమో, యేసును సొంత రక్షణగా చేసుకోదాం అనుకుంటున్నావేమో, పెనాల్టీ నీ చేతిలోనే ఉంది. ఎంతకాలం పట్టుకుంటావు? గో రిడీమ్. ఆయన నీతి నీకు ఇస్తాడు, నీ పాప ఆయన దగ్గర పెట్టు. ఆయన నీతి నీకు ఇస్తాడు, నీ శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయన ట్రాన్సాక్షన్ కన్వర్ట్ చేస్తున్నాడు, నిన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు, దేవుని బిడ్డగా చేస్తున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నీ పాపం శాపం అంతా తీసి ఆ శిలువ పైన కొట్టి ఇట్ ఈస్ పెయిడ్. ఈరోజు ఎవరైతే యేసు దగ్గరకు వస్తున్నారో విడుదల ఉందండి. కానీ యేసయ్య నా పాపాలు ఒప్పుకొని చెప్పేసుకుని వెళ్ళిపోతాం మాత్రం కాదు. అదే అంటున్నాను, బ్రేక్ డౌన్ యువర్ సోల్ టైస్, ungodly soul ties. Break down your evil altars, break down your evil covenants, break down what is not of God. దేవుని సంబంధించిన కానిది అంతయు తీసేయి, అంతయు దేవుని దగ్గర ఒప్పుకో. వాటిని అన్నింటిలో రిజైన్ చేయి, వాటిలన్నీ కొట్టివేయి. ఇంకా నాకు ఇది వద్దు, ఇంకా నాకు ఇది కాదు, ఇంకా నాకు ఇది చాలు. చూసి దేవుడు శిలువ పైన వాటిని అన్నింటిలో కొట్టి ఆ మాట చదివి ముగిద్దామా? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిన మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా నీ అపరాధములను, యువర్ ట్రాన్స్గ్రెషన్స్, నీ క్రియల రూపంగా చేసిన పాపముల్ని క్షమించి ఏం చేశాడంట? నిన్ను జీవింపజేశాడు. కంటిన్యూ ప్లీజ్. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముగా ఆర్భాటముగా కనబరిచాడంట. ఆయన కనబరిచాడంట. హీ హాస్ డన్ ఇట్, హీ హాస్ ఫినిష్డ్ ఇట్, హీ హాస్ పేడ్ ఇట్ ఆల్. అంత మాత్రం కాదు, సాతాన్ని, వాడి అనుచరుల్ని పవర్లెస్ చేసేసాడంట. వాడికి అధికారం లేదు. యేసు సొత్తుని మొడతానికి అధికారం లేదు. నువ్వు అధికారం ఇవ్వద్దు. నువ్వు అధికారాన్ని ఇచ్చి వాడు కొట్టాడు అనొద్దు. నువ్వు అధికారం ఇచ్చి నువ్వు నడవకుండా త్రోవలో నడిచి ఎల్లకొన్ని మార్గంలో వెళ్ళి చేయకూడదు చేసి, చూడకూడదు చూసి, తినకూడదు తిని నేను రక్షించబడ్డాను అన్నతో నువ్వు తలుపు తెరుస్తున్నావు అపవాదికి. నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు. నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే మరలా చెప్తున్నా, వ్యక్తిగతంగా చేసే పాపం ఒక రకమైన తలుపు. మీ పితరుల దోషములు, శాపములు వస్తాం రెండో రకమైన తలుపు. శాతబడులో నీకు విరోధంగా పలకబడుతున్న శాపపు మాటలు మూడో రకమైన తలుపు. నువ్వు ఉండే వాతావరణం, నువ్వు వెళ్ళే స్థలము, నువ్వు వెళ్ళే ప్రాంతము, నువ్వు అజ్ఞానంగా చీకటిలోకి దూరతాము, చీకటి ప్రాంతంలోకి దూరతాము, నాలుగో రకమైన తలుపు. ఒక విశ్వాసి అజ్ఞానంలో ఏది చేయడు. నా ప్రజలు తెలివి లేక నశించిపోతున్నారు, అజ్ఞానంలో నశించిపోతున్నారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. ఈరోజు అపవాది ఎంతోమందిని అజ్ఞానం అనే పాపం, ఏముందిలే, ఇదేమవుతుందిలే, ఇదేంటిలే. ఈరోజు బంధకాల్లో ఉన్నట్టు నీకు అనిపిస్తే ఒకటేనండి, నీకు విముక్తి ఒకటే. నీకు జీవం కావాలా, యేసు దగ్గరకు రా. నీకు బ్రతుకు కావాలా, యేసు దగ్గర రా. నీకు స్వతంత్రత కావాలా, యేసు దగ్గర రా. యేసు దగ్గరకు వచ్చి కేక వేయి. నీ హృదయాన్ని తెరు, నీ హృదయాన్ని తెరు, నీ హృదయాన్ని తెరిచి నీ మనసుని ఇప్పి నీ పాపములను ఒప్పుకుని. ఇప్పటికే రక్షించబడిన వ్యక్తివేమో, కానీ రక్షించబడిన తర్వాత ఇంకా క్షమించరాని మనసా, ఇంకా కక్ష, పగ, ఇంకా కోపమా, ఇంకా ఉద్రేకంలా, లేకపోతే ఒకలాంటి ఇట్స్ లైక్ అన్కంట్రోలబుల్ ర్యాత్, అలాంటి మనసు ఉందా మీలో? దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటావు, నీకు విడుదల. వారు ఏం చేశారు, వారు ఏమన్నారు, వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ కాదు. నువ్వు ఒప్పుకుంటావు, నీకు విడుదల. నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే, నువ్వు వారిని క్షమించినట్లయితే, యు ఆర్ సెయింగ్ ఐ లెట్ గో, బట్ దెన్ యు ఆర్ సెట్టింగ్ యువర్ ఫ్రీడమ్. ఐ లెట్ గో ఇస్ యూ బికమింగ్ ఫ్రీ. నువ్వు క్షమించాలి, నువ్వు విడిచిపెట్టాలి. ఈరోజు స్వతంత్రతలో మన జీవితంలో ఈ సంవత్సరం ముందుకెళ్ళాలండి. యేసు ప్రభు ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇచ్చాడు. లూకా సువార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఏమని చెప్తున్నాడు? పాములు తొక్కుతానికి ఏంటంట నెక్స్ట్ తేలులు. చాలాసార్లు చెప్పా, మరలా చెప్తా. ఎందుకు ఇక్కడ పాములు తేళ్ళు అని చెప్పాడు? పాములకి విషయం ఎక్కడ ఉంటుందో చెప్పు? నాలుగులో ఉంటుంది. ఇంకా మాటలో చెప్పాలంటే తలకాయ, తలలో విషం. తేలుకి విషయం ఎక్కడ ఉంటుంది చెప్పు? తోకలో ఉంటుంది. తేలుకి తోకలో విషం, పాముకి తలలో విషం. దేవుడు అంటాడు, తలవనే తోకవనే ఏది నీ పైన పనిచేస్తాను వీల్లేదు, నీ దగ్గర ఏ విషయం వస్తాను వీల్లేదు. ఐ గివ్ యూ ఫ్రీడమ్, ఐ గివ్ యూ పవర్, ఐ గివ్ యూ అథారిటీ. నిన్ను ఏమాత్రం ఎంత మూలలేదు. అథారిటీ నీకు ఇవ్వబడింది. అవన్నీ నీ దగ్గర రానే రావు అని ప్రకటించేలా. అధికారం నీకు అనుగ్రహించబడింది. నువ్వు తరమాలి. ఇక మాటలు చెప్పాలంటే ఇల్లు నూతనం చేయబడి నీ పేరు మీద ఉంది. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు పోగొట్టుకుని అపవాదికి ఇచ్చో. దొంగ దోచుకునే వాళ్ళు వచ్చి నివసించారు, దురాత్మలు, అపవాది అపవిత్రాత్మలు. కానీ వాటిని పరిశుద్ధపరిచి నువ్వు యేసుని పిలిచినప్పుడు వాటిని పారదోలి నీ ఇంటిని పరిశుద్ధపరిచి హి హస్ రిస్టోర్డ్ అండ్ గివెన్ యూ ద రైట్స్. నీవు యేసు చేతికి సమర్పించి నీ దేహము దేవుని ఆలయంగా, నీ మనస్సుని దేవుని వాక్కుకు తగినట్టుగా లోబడినట్లుగా బ్రతికి దేవుణ్ణి ఆహ్వానించి బ్రతకాలనేది దేవుడు కోరుతున్నాడు.
హీఈస్ మేకింగ్ యూ రిస్టోర్డ్. దయచేసి స్థలంలో ఉంచుదామా, మన సమయం ఎక్కువ లేదు కానీ మనం ప్రార్థన చేయాలి. తెలిసి మరలా పాపం చేస్తున్నామేమో, లేకపోతే అజ్ఞానంలో తెలియక పాపంలో కూర్చుని ఉన్నామేమో, లేకపోతే క్షణమాత్రం ఉద్రేకం కొరకు దేవుని విడిచిపెడుతున్నామేమో. ఏంటి దేవుని కన్నా ఎక్కువ కోరేది ఏంటి? దేవుని కన్నా ఎక్కువ ఆశించేది ఏంటి? దేవుని కన్నా మొదటి స్థానంలో పెట్టేది ఏంటి? జాగ్రత్త, అపవాదికి చోటు ఇవ్వద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు చోటు ఇచ్చి వాడు వచ్చి ఏతనాడు అనొద్దు. నువ్వు చోటు అవ్వద్దు. దేవుడు అంటాడు చోటు అవ్వద్దు. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవను. ఎక్కడ దేవునికి సమర్పించుకో. నీవు గ్రహించుకో, నీ స్థితిని గ్రహించు. సంపూర్ణ విడుదల నీ జీవితంలో చూడాలండి. సంపూర్ణమైన జయము నీ జీవితంలో అనుగ్రహించబడాలి. సంపూర్ణత నీలో కలగాలి. దేవుడు ఏది చేసినా నీ జీవితంలో సంపూర్ణంగా చేస్తాడు. సగం కాదు, కొంచెం కాదు, సగం కాదు, సంపూర్ణమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. పురే దేవుని నామములో ప్రార్థన చేయి. అధికారం అనుగ్రహించబడిందని గ్రహించి ప్రార్థన చేయి. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. చెప్పండి, యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. ఏ అధికారం అయితే అపవాది సాతాను నా పైన కలిగి ఉన్నాడో, ఇప్పుడే వాటి అధికారం నా పైన నుండి రద్దు చేయబడును గాక. నేను తెలియకుండా చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను. వాటికి నా పైన అధికారము లేదు ఇంకా ప్రకటిస్తున్నాను. నాకు విరోధంగా నేరం మోపిన సాతాన్ని నేను ఎదిరించుచున్నాను. నాకు విరోధంగా మోపబడిన నేరాలన్నీ రద్దు చేయుచున్నాను. ప్రతి కుట్రలను రద్దు చేయుచున్నాను. అపవాది అధికారం అంతా రద్దు చేయుచున్నాను. నా పైన ఎటువంటి అధికారం అపవాదికి లేదని ప్రకటిస్తున్నాను. నేను యేసు సొత్తని ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు సాతాన్ని ఆల్రెడీ నిరాయుధుడిగా చేసి పడేశాడు. యేసు అనుగ్రహించిన జయం నేను కలిగి ఉంటాను. నేను యేసు రక్తం ద్వారా విమోచించబడిన వారిని, నేను యేసు రక్తం ద్వారా కడగబడిన వాడిని, స్వతంత్రత, సమాధానము, జయము కలిగిన వాడిని. నేను చెప్పండి పరిశుద్ధాత్ముడు ఎదుగునయ్యా, నన్ను నింపు. నా జీవితంలో ప్రతి భాగాన్ని నింపయ్యా. నా మనసును నువ్వే నింపాలి, నా దేహాన్ని నువ్వే నింపాలి, నా ఆత్మని నువ్వే బలపరచాలి. నీ చేతులకు సమర్పించుకుంటున్నా, నీ చేతుల్లోకే సమర్పించుకుంటున్నా. ధైర్యంగా చెప్పండి, నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నా. ఏ పాపానికి చోటు లేదు, ఏ అపవాదికి చోటు లేదు. గాయపరచబడిన నా జీవితాన్ని బాగు చేయదేవా. అడగండి, దేవుణ్ణి అడగండి. గాయపరచబడిన నా జీవితాన్ని బాగు చేయి ప్రభా. అపవాది గాయాలు ఎన్నో ఉన్నాయి కానీ నువ్వు అన్నిట్లో ఒకేసారి బాగు చేయగలిగిన దేవుడు అయ్యా. నీవు సమర్థుడు ప్రభా. యు ఆర్ ఏబుల్, యు ఆర్ ఏబుల్, యు ఆర్ ఏబుల్ లార్డ్. ఐ నో యు ఆర్ ఏబుల్. హీల్ మీ లార్డ్. అడుగు, నా మనసును బాగు చేయి. నాకు నూతన హృదయాన్ని దయచి, నూతన పరిశుద్ధపరచబడిన మనసును దయచి, నా స్పర్శ మళ్ళీ నాకు దయచి. నీ స్వరం వినాలి, నీ తాకుదలను అనుభవించాలి, నీ సన్నిధిని గ్రహించాలి. నీ కొరకు పరిశుద్ధంగా జీవించే జీవితం నాకు దయచేయ్యా. ఏమాత్రం పాత పాపాలకి వెళ్ళను ప్రభా. పాపానికి బానిసగా ఉండను ప్రభా. ఇంకా అపవాదికి ఏ తలుపు తెరబడతానికి లేదు. పరిశుద్ధాత్ముడా, నీతో నేను ముద్రించబడున్నాను ప్రభా. ఎస్, వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడు వాటిని తెలియజేస్తుంది. వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. ప్రభు రాక వచ్చేంత వరకు, యేసు రాక వచ్చేంత వరకు యు ఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. సే ఐ యామ్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఐ యామ్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. చెప్పండి, తండ్రి నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మనస్ఫూర్తిగా చెప్పండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అల్పుడిని కోరుకున్న వందనాలు. ఈరోజు నువ్వు నమ్మాలి,
నువ్వు ఆయన ముందు యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడింది. నువ్వు యథార్థంగా ఆయన ముందు తగ్గించినట్లయితే నీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడింది. హ్యావ్ ఫెయిత్, యువర్ ప్రేయర్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్. లెట్ నో ఎనిమీ ఫూల్ యు. యు ఆర్ ఫ్రీ ఇండీడ్. నువ్వు నిజంగా ఒప్పుకున్నట్లయితే యు ఆర్ ఫ్రీ ఇండీడ్. నీ పైన ఉన్న అపవాది అధికారం అంతయో నజరేయుడైన యేసు నామములో ప్రకటిస్తున్నాను, లయపరచబడును గాక అని ప్రకటిస్తున్నాను. అపవాది నిన్ను ఇంకా సంపూర్ణంగా నజరేయుడైన యేసు నామములో విడిచిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో అనుగ్రహించబడిన అధికారము చొప్పున ఇప్పుడే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో జయము, విడుదల, సాతాను తలకాయ శిలువ పైన చెత్త కొట్టబడిందని ప్రకటిస్తున్నాము. ఎస్ ఎస్ ఎస్. ఎక్కడ దేవుడు స్తుతిద్దాం ఒకసారి. థ్యాంక్ యూ మై సేవియర్, థ్యాంక్ యూ మై సేవియర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా రక్షక నీకు వందనాలు, నా రక్షక నీకు వందనాలు, నా దేవా నీకు వందనాలు. నా జీవితంలో సంపూర్ణ జయం అనుగ్రహించే దేవా నీకు వందనాలు. ఈ రోజు నుండి పాపాన్ని ఎదిరిస్తాను ప్రభా. పాపానికి నో అంటానయ్యా. పాపంకి గతం లేదు నాకు. నేను విమోచించబడిన వ్యక్తిని. మరలా నేను ఊళ్ళో పడను. నీ ఆత్మశక్తితో నడిపించి ప్రభా. నేను నడుస్తానయ్యా. నేను బ్రతుకుతా. హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. ఇదిగో ప్రభా, ఈ దినాన్ని బట్టి స్తుతిస్తాను. ఈరోజు విత్తన ఈ వాక్యాన్ని ముద్రించు ప్రభా. ఇక్కడ ఎవ్వరూ అపవాది ద్వారంగా బంధించబడిన స్థితిలో ఉండదు. మా కుటుంబాలను కానీ, మా బిడ్డల్ని కానీ, మమ్మల్ని కానీ, ఏ భార్య భర్తలు కానీ ఇక్కడ ఏల్తానికి వీల్లేదు ప్రభా. ఇదిగో ప్రభా, నీ సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మా హృదయాల్ని ఏలాలి. ప్రతి మైండ్లో డెలివరెన్స్, ఫ్రీడమ్ని ప్రకటిస్తున్నాను. ఈ లైవ్లో వీక్షిస్తున్నారు ఇక్కడ వారు ఉన్న స్థానంలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ప్రార్థన లేఖించారో ఇప్పుడే ఏ అప్రెషన్ ఉన్న వారైనా కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునిగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి చీకటి ప్రభావం ఇప్పుడే వారిని విడిచిపోవాలని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే యేసయ్య సహాయం అడుగుతున్నారో వారి జీవితంలో ధైర్యం, నెమ్మది ఈ క్షణము నుండి పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ మూలముగా వీరి జీవితంలో, విశ్వసిస్తున్న వారి జీవితంలో జరుగునుగాక. ఇదిగో ప్రభా, ఈ దినం వాక్యం మా హృదయంలో నాటపడాలి, గ్రహించుకోవాలి. నీ వాక్కు తగినట్టుగా జీవించే కృపను దయచేయమని, సమయమైన ముగించినగా దీవించమని ప్రభు యేసు నామమున అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.